అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ముక్కు పుడక. రచించిన వారు గోగినేని మణిగారు. పెద్దమ్మ గోరు, కాచాయమ్మ గారు వచ్చినారమ్మా. నరసమ్మ కేక పెట్టింది. ఏమే నరుసు, అన్నీ చక్కగా చెప్తావు కానీ నా పేరు మాత్రం ఎందుకే కచ్చా పచ్చా చేసేస్తావు? నవ్వుతూ సరదాగా అడిగింది కాత్యాయిని. అదేటో గాని మీ పేరు నోరు తిరగదమ్మా అంది నరసమ్మ నవ్వు మొహంతో. ఆవిడ అక్కడున్న ఓ కుర్చీలో కూర్చోగానే నరసమ్మ ఆవిడ్ని ఓ క్షణం పరకాయించి చూసి, కొత్త ముక్కుపోగు పెట్టుకున్నారా? భలే మెరిసిపోతుందమ్మా అంది నరసమ్మ. అవునే, కొత్తవే, కొని వారమే అయింది అని బదులిచ్చింది కాత్యాయిని. మీరు తల అటూ ఇటూ తిప్పుతా ఉంటే చాలా బావుందండి, మెరిసిపోతూ ఉంది. అలా ఒత్తినే తల తిప్పుతూ ఉండండి అంది. ఆ మాటలకి ఆవిడ ఆశ్చర్యంగా చూసి, ఎందుకు అని అడిగింది. మా పెద్దమ్మగోరు ఆ మధ్యన ఓ కథ చెప్పారులేండి. కొత్తగా ఉంగరం కొని పెట్టుకున్నాడు అందరికీ చూపించాలని అందరి ముందు చేయి చాపి ఇంతెత్తున ఉండే మా దూడ తప్పిపోయింది, మీకు కనిపించిందా అని అడిగేవాడట. ఆ కథ గుర్తొచ్చి అంటూ ఉండగానే హైమావతి లోపల నుండి అక్కడికొచ్చింది. ఏంటి నర్సు, మా కాత్యాయనికి కథలు చెప్తున్నావు అని అడిగింది. కాత్యాయిని నవ్వుతూ అంది. కొత్తగా ఉంగరం పెట్టుకున్న పిల్లాడి కథలోలా నా ముక్కు పుడక అందరికీ కనిపించాలని తల తెగ ఊపుతూ ఉన్నానని నరసు చెప్తుంది. నరసమ్మ వెంటనే అంది. అలా అందరికీ చూపించాలని కాదు గాని తల కదిపినప్పుడల్లా మెరుస్తూ మీ ముక్కు పోగు బావుంది, అది చెప్పటానికే అంటూ నెసిగింది. హైమావతి అప్పుడు తెరిపారా చూసి, అవును, చాలా బావుంది నీ ముక్కు పుడక అంది. నీకు ముక్కు పుడక పెట్టుకోవటం ఇష్టమని చెప్పేదానివిగా, కొనుక్కోకూడదు? కాత్యాయిని ప్రశ్నకి హైమావతి చిన్నగా నిట్టూర్చింది. నిజమే, మా అబ్బాయికి ఓసారి చెప్పాను. వాడికి వీలు కుదిరి గుర్తుకొచ్చినప్పుడు కొని తెస్తే సరిగాని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయటం నాకిష్టముండదు. కోరికలదేముందిలే, ఎన్నో పుట్టుకొస్తూనే ఉంటాయి. సంసారంలో అన్నీ సాగవు, వీలు అది చూసుకోవాలి కదా అంది. అప్పుడే లోపల నుండి వస్తున్న హైమావతి కోడలు కావేరితో కాత్యాయిని సరదాగా నవ్వుతూ, మీ అత్తకి ముక్కు పుడక కొనుక్కోవాలనే సరదా ఉంది, కొడుకి గుర్తు చేయటం నామోషి అంట. నువ్వైనా చెప్పమ్మా కోడలి పిల్ల అనేసింది. ఆ మాటకి కావేరి ఓ క్షణం బిత్తరపోయింది. ఆ రోజు ఉదయమే ఆమెకు భర్తకు చిన్న వాదన వచ్చింది. కొంచెం పొదుపుగా 1-2 నెలలు జరిపితే అప్పులన్నీ తీరిపోతాయని అతగాడంటే కావేరికి కోపం వచ్చింది. నేనేమైనా దాచుకుంటున్నానా, దుబారా చేస్తున్నానా అని ఎదురుదాడి చేసింది. ఆ వాదన ప్రభావం నుండి ఇంకా తేరుకోని కావేరి కాత్యాయిని మాటల్ని సరదాగా తీసుకోలేకపోయింది. నాకేమో నెల నెల వంకీలు వడ్డానాలు అంటూ చేయిస్తున్నాయన వాళ్ళమ్మ చిన్న కోరికను కూడా పట్టించుకోకపోవటం నిజంగా తప్పేనండి, గుర్తు చేస్తాను అంది. ఆ మాటల్లోని వ్యంగ్యం అర్థమైన కాత్యాయిని మొహం చిన్నబుచ్చుకుంది. తను అలా అనుకుండా ఉండాల్సిందని అనుకుంటూ తల వాల్చుకుంది, తప్పు చేశానేమోనన్న భావంతో. అది గమనించిన హైమావతికి కావేరి మీద చెర్రున కోపం వచ్చింది. సరదాగా ఏదో అనకుండా అలా వ్యంగ్యంగా మాట్లాడటమేంటని అనిపించింది. అబ్బాయి నీకు మాత్రం అన్నీ కొంటున్నాడని ఎవరన్నారే అంటూ కొంచెం కోపంగానే నిలదీసింది కావేరిని. మీరు మీ స్నేహితురాలికి ఏం చెప్పారో, ఎందుకని కాత్యాయని గారు నాకలా చెప్పారో మరి. మధ్యలో నేనే అనవసరంగా గుమ్మడికాయల దొంగ అంటే భుజం తడుముకున్నానేమో మరి అంటూ కావేరి మాటలు సాగదీసింది. కావేరి మాటల్లో హైమావతికి మళ్ళీ వ్యంగ్యమే కనిపించటంతో ఆవిడ ఆగ్రహం మరింత పెరిగింది. మనసులో ఏదో పెట్టుకుని పైకి ఇంకోలా అనటం దేనికి? అడిగేదేదో సూటిగానే అడగరాదు అంది కావేరితో. ఆ మాట గురించి మీరాలోచించుకోండి అంటూ కావేరి తన గదిలోకి వెళ్ళిపోయింది. కాత్యాయిని నొచ్చుకుంటూ, ఎప్పుడూ లేంది ఈవేళ మీరిద్దరూ ఇలా మాట విసుక్కుంటున్నారు. దానికి అనవసరంగా నేను నా ముక్కు పుడక కారణమయ్యాయనిపిస్తుంది. మార్కెట్కొచ్చి మధ్యలోనే కదా మీ ఇల్లు, కాసేపు కూర్చుని వెళ్దామని వచ్చాను అంటూ లేచి నిలబడింది. హైమావతి ఆవిడికి నచ్చ చెప్పింది. నువ్వలా అనుకోకు, ముక్కు పుడక కారణంగా మనసులోని మాటలు పైకొచ్చాయని అనుకోవాలే కాని నీదేముంది.
అంటూ గేటు వరకు వెళ్ళి ఆవిడ్ని సాగనంపి లోపలికొచ్చింది హైమావతి. తను తప్పుగా మాట్లాడానేమోనని నరసమ్మ బాధపడుతూనే పనులన్నీ ముగించుకొని వెళ్ళిపోయింది. అత్తా కోడళ్ళిద్దరూ ఆ రోజంతా అలా ముభావంగానే ఉండిపోయారు. సాయంకాలానికి ఇంటికొచ్చిన తండ్రి కొడుకులిద్దరికీ ఇంటి వాతావరణంలో వచ్చిన మార్పు తెలిసింది కానీ ఎవరూ కారణమేంటని అడగకుండా మౌనంగానే ఉండిపోయారు. ఎవరి పనులు వాళ్ళు భోజనాలు కానిచ్చారు. గదిలో కూర్చుని ఆఫీస్ పని చూసుకుంటున్న ప్రకాశంతో కావేరి తన గోడు వెళ్ళపోసుకుంది. మీరేమో నాకు పొదుపు గురించి ఉపన్యాసాలిస్తారు. అవతల అత్తగారేమో తన చిన్న చిన్న కోరికలు కూడా తీరటం లేదని అక్కసు చూపిస్తున్నారు. మధ్యలో తిప్పలు నాకు. కాత్యాయని గారి వాళ్ళొచ్చారా? మీ అత్తగారికి ముక్కు పుడక కొనాలని మీకు గుర్తు చేయమని చెప్పేసరికి సిగ్గుతో చచ్చిపోయాను. మీరు శ్రద్ధ పెట్టలేదని అత్తయ్య ఆవిడతో చెప్పబట్టేగా అలాంటి సలహా ఇచ్చారు అంది. అతను తలెత్తకుండానే పరధ్యానంగా అవును, నిజమే, అమ్మ ఎప్పుడు అడిగింది అనగానే కావేరికి చిరాకొచ్చేసి మీతో కష్టం సుఖం చెప్పుకోటానికి లేదు అంటూ రుసరుసలాడింది. ప్రకాశం చిరునవ్వుతో అప్పుడు మాత్రం కావేరి వైపు చూసి అవును, ఇది నిజమే. ఎప్పుడు నీ కష్టసుఖాలన్నీ అత్తమామలతోనే పంచుకుంటావు. వాళ్ళు అంతే. మధ్యలో నన్నెప్పుడు ఇన్వాల్వ్ చెయ్యనే లేదు. కొత్తగా నాకేం అర్థమవుతుంది అన్నాడు. కావేరికి కూడా నిజమే కదా అనిపించింది. ఎప్పుడూ ఇంటి వ్యవహారాలలో ప్రకాశం తలదూర్చడు. కానీ అత్తామామ మాత్రం ప్రతిదీ కావేరిని సంప్రదించే చేస్తారు. అంత అన్యోన్యంగా ఉండేది ఆ కుటుంబం. 2 రోజులు గడిచేసరికి కావేరిలో పశ్చాత్తాపం మొదలైంది. అనవసరంగా తానే తొందరపడి అత్తగారు నొచ్చుకున్నట్లు మాట్లాడిందేమో. 2 పిల్లల చదువు సంధ్యలతో సంసారాన్ని గుట్టుగా నడుపుకొని వస్తున్న తమకి అత్తమామలిద్దరూ అన్ని విషయాల్లోనూ సహకరిస్తారే తప్ప ఎప్పుడూ తమని తప్పు పట్టలేదు. ఇంట్లో అందరిది ఒకే మాటగా సాగిపోతుంది. అందుకే తను అలా వ్యంగ్యంగా మాట్లాడినందుకు అది పైవాళ్ళున్నప్పుడు కోపం వచ్చుంటుంది. తప్పు తనదే అనుకుంటూ కావేరి పశ్చాత్తాపపడింది. కానీ అత్తగారితో మాటలు కలపటానికి మొహమాట పడింది. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియనట్లు మిన్నకుండిపోయింది. అత్తగారు అంతే. తన మాటలు అసలు కావేరి వినే ఉండదు. అత్తగారిని ఎంతో ప్రేమగా చూసే కావేరికి కాత్యాయిని అలాంటి సలహా ఇచ్చేసరికి కావేరికి బాధతో కోపం వచ్చుంటుంది. ఎవరికైనా అంతేగా. అలా అర్థం చేసుకోకుండా అనునయంగా మాట్లాడకుండా చిన్నపిల్ల కోడలపై రుసరుసలాడింది. పెద్దదానిగా బాధ్యత మరిచి ఆవేశపట్టం తనదే తప్పు అనుకుంది. భర్తతో ఏం చెప్పినా ముందుగా కోడలికే చెప్పమనటం ఆయనకు అలవాటు కాబట్టి తన స్వాగతం వెళ్ళబోసుకోవటం అనవసర ప్రయాస అనుకుని ఆవిడ మౌనం వహించింది. కోడలితో మునుపటిలానే ఉండాలని మనసులో ఉన్న ఊగిసలాటతో ముందడుగు వెయ్యలేక దూరంగా మౌనంగా ఉండిపోయింది. అలా 1 వారం రోజులు గడిచిపోయాయి. చతురోక్తులతో సరదాగా పనులు చక్కపెట్టుకునే అత్తా కోడళ్ళిద్దరూ అలా మౌనంగా ముభావంగా పనులు చేసుకోవటం చూసిన నరసమ్మ మనసులోనే మదనపట్టం తప్ప ఏమీ చేయలేక నిట్టూర్చింది. ఆ రోజు 1 తారీఖు కావటంతో నరసమ్మ జీతం అడిగి తీసుకుంది. ఇచ్చే వరకు ఎప్పుడూ అడగని నరసమ్మ అలా తనంతట తానుగా అడగటంతో కావేరికి కొంచెం నిష్ఠూరంగా అనిపించినా ఏం అవసరాలున్నాయేమోలే అనుకుంటూ తనకు తానే సర్ది చెప్పుకుంది. ఆ రోజే ప్రకాశం తండ్రితో అన్నాడు, నాన్న, రిటైర్ అయినా మీరింకా ఉద్యోగం చేయటం నాకిష్టం లేదు. విశ్రాంతిగా ఉండొచ్చుగా అని. ఆ రోజు ఉదయమే కావేరి అతనితో అంది, మామయ్య గారు రిటైర్ అయినా స్నేహితుడి దగ్గరేనంటూ ఏదో పని చేస్తూ పెన్షన్తో కలిపి అంతా మనకే ఇచ్చేస్తున్నారు. వాళ్ళిద్దరి మందుల ఖర్చులకని చాలా కొంచెం మొత్తమే దగ్గరుంచుకుంటున్నారు. కుటుంబం సవ్యంగా సాగటానికని ఈ వయసులో ఇంకా కష్టపడటం బావుండలేదు. మనమే ఏదో చెయ్యాలి గాని అంది. భార్య మాటలు అలా ప్రభావం చూపించాయేమో. బావుందిరా, కొత్తగా కష్టపడటమేముంది? ఇంట్లో ఖాళీగా కూర్చోలేకనే కాలక్షేపం కోసం వచ్చిన అవకాశాన్ని కాదనుకోకుండా చేస్తున్నాను, అంతే కదా అని తండ్రి తేల్చేసరికి ప్రకాశం ఏమీ మాట్లాడలేకపోయాడు. 2 రోజులు గడిచాక ఆ రోజు సాయంకాలం మాధవరావు భార్య హైమావతి చేతిలో చిన్న పెట్టెను పెట్టి, ఏంటో ఇన్నాళ్ళు అశ్రద్ధ చేశాను. నీ ఇష్టం సంగతి తెలిసినా గాని
అన్నాడు. ఆ పెట్టె తెరిచి చూసేసరికి ఆవిడికి ఎర్రరాళ్ల ముక్క పుడక కనిపించింది. తమ ఖర్చులకని ఉంచిన మొత్తంలో మిగిలింది అలా దాచి ఉంచి ఆయన కొన్నాడని ఆమెకు అర్థమై ఆనందంగా అనిపించింది. కాసేపటికే కొడుకు ఇంకో ముక్క పుడక తెల్లరాళ్ళది తెచ్చి ఇచ్చేసరికి ఆవిడ ఆశ్చర్యపోతూ, ఎందుకిప్పుడు అంది. ఏమోనమ్మా, అప్పు చేసైనా సరే కొంటే ఆ అప్పుని బాధ్యతగా తీర్చగలమంటూ నీ కోడలు పట్టుపట్టింది. ఆ మాటల్లో నిజముందని నాకు అనిపించింది. అందుకే కొడుకు మాటలతో ఆనందం రెట్టింపయి కోడలి వైపు అభిమానంగా చూసింది. అసలైన ఆశ్చర్యం ఆనందం ఏంటంటే నర్సు ఒక ముక్క పుడక తెచ్చింది. ఇదేంటని ఆవిడ కోప్పడితే నర్సు నసుగుతూనే చెప్పింది, మా పిల్లల చదువులన్నిటి గురించి మీరు చిన్నమ్మగారే పట్టించుకుంటారు కదమ్మా. నా జీతం డబ్బు చీటీ కడుతుంటానా, ఈ నెలపాట పాడేసి తెచ్చాను. మీకివ్వగలిగేదాన్ని కాదు గాని మీకెంతో ఇష్టమైన నీలం రాయి ముక్కుపోగు మీరు పెట్టుకుంటే నాకు సంబరంగా ఉంటాదమ్మా. ముగ్గురి వైపు ఇష్టంగా చూసిన హైమావతి కాసేపు ఆనందంతో మాటలు రానట్టుగా మౌనంగా ఉండిపోయింది. తరువాత భర్త కొడుకు వైపు చూస్తూ, నేనొకటి చెప్తాను, కాదనరుగా అని అడిగింది. సరే అన్నట్టుగా తలూపుతూ ఇద్దరూ ఏమిటి అన్నట్టు చూశారు. మీరిద్దరూ షాపులో ఈ 2 ముక్క పుడకల్ని మార్చి 2 చెవి కమ్మల జతల్ని తీసుకురండి. ఒకటి కోడలికి, మరొక జత నర్సుకును. నర్సు తెచ్చిన ఈ ఒక్క ముక్క పుడక నాకు చాలు కదా అంది. అందరూ ఏదో అనబోతుంటే ఆవిడ అభ్యంతరం చెప్పింది. కాదనొద్దు, చిన్నదే అయినా ఈ ముక్కు పుడక కారణంగానే మా మధ్య అపార్థం వచ్చి పడింది. దాని కారణంగానే అది సమసిపోయిందని అనుకుందాం. నేను మీ అందరి దగ్గర నుండి కోరుకునేది ఆ చిన్న గుర్తింపు, అభిమానమే గాని నగలు కానే కాదు. ఆ రోజు కాత్యాయనితో కూడా అదే అన్నాను. అయితే తర్వాత వచ్చిన కావేరికి విషయం తెలియక బాధ అనిపించటం సహజమే కానీ నేను అలా తీసుకోలేకపోయాను. బయట వాళ్ళ ముందు ఎప్పుడూ నన్ను ఆదరంగా చూసే కోడలితో దురుసుగా మాట్లాడాను అని అంటుండగానే కావేరి వెంటనే వచ్చి అత్తగారి చేతులు పట్టుకొని ఆదరంగా, లేదత్తయ్యా, నేనే గబుక్కున ఏదో చిరాకుని బయట వాళ్ళ ముందు ప్రదర్శించాను. కాత్యాయని ఆంటీ కూడా క్షమాపణ చెప్తాను. మీలా అందరినీ అభిమానించే మనిషి దొరకటం మా అదృష్టం మనస్ఫూర్తిగా అంది. వాళ్ళిద్దరినీ మళ్ళీ మునుపటిలా అరమరికలు లేకుండా చూసిన నర్సు సంబరపడిపోయింది. వెంటనే చిరునవ్వుతో, హైమావతి, అసలైన అదృష్టం నాది. నేను అందరి పట్ల చూపించే రవ్వంత అపేక్షకి మూడింతలుగా తిరిగి అందరి దగ్గర నుండి నాకు దక్కిందన్న భావమే ఆనందంగా ఉంది. భర్త కొడుకు అర్థం చేసుకోవచ్చు కానీ బయట నుండి వచ్చిన కోడలు అభిమానం పొందటమే నాకెక్కువ అపురూపంగా అనిపిస్తుంది. పిండి కొద్దీ రొట్టెలా మనం చూపించే కాస్త అభిమానానికి మన సొంత మనిషిలా నర్సు చూపించే అభిమానం కూడా ఎంతో ఆనందం కలిగించింది. ఇంట్లో ఇలాంటి చక్కని వాతావరణమే ఉంటే ఎవరికైనా దానికన్నా విలువైంది, కోరదగ్గది మరేం ఉండదు. ఎప్పటికీ మనం ఇలానే ఉందాం. ఈ ముక్కు పుడక మళ్ళీ మనందరినీ దగ్గర చేసింది. ఆ మాటలకి అందరి వదనాలపై ఆనందంతో చిరునవ్వులు వచ్చాయి. కథ సమాప్తం. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.